మన మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు ఎట్లా ఉందండి? ఆ మందులు బాగానే పనిచేస్తున్నాయ్యా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్. ఈ వీడియోలో మనం అశ్వగంధ, శిలాజిత్, సఫేద్ ముస్లి, శతావరి, గోక్షుర, అదేవిధంగా అతిబల, అత్తిపత్తి, దోలగుండి, స్వర్ణ భస్మం, అబ్రక భస్మం, సిద్ధమకర ధ్వజం ఇలాంటి బలమైన మూలికలతో చేసినటువంటి క్యాప్సిల్స్ గురించి, పౌడర్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం. గతంలో వీటిని ఉపయోగించుకున్న వాళ్ళు పొందుకున్నటువంటి మార్పుల్ని, వాళ్ళు చూసినటువంటి రిజల్ట్ ని ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేశారు. ఈ వీడియోలో మనం వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కాల్ను కూడా వినబోతా ఉన్నాం. మొదటిగా ఎవరైతే స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక, పవర్ లేక, శారీరక శక్తి అనేది లేక ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో అశ్వగంధ, శిలాజిత్, సఫేద్ ముస్లి, అదేవిధంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ బలమైన ఇంగ్రీడియంట్స్ అనేవి, సిద్ధమకర ధ్వజం కావచ్చు, ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అనేవి వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ అండ్ స్టామినాని ఇంక్రీజ్ చేయడానికి, వాళ్ళ యొక్క పవర్ని పెంచడానికి ఇవన్నీ సహాయకంగా ఉంటాయి. ఇలాంటి బలమైన మూలికలు సుమారుగా 30 కన్నా ఎక్కువ మూలికలతో చేసినటువంటి ఈ క్యాప్సిల్స్ని, పౌడర్స్ని ఉపయోగించిన తర్వాత వాళ్ళు ఏ విధమైన మార్పును చూశారు? గతంలో ఉపయోగించిన వాటికన్నా ఈ బలమైన మూలికలతో సుమారుగా 30 కన్నా ఎక్కువ రకాల మూలికలతో చేసినటువంటి ఈ క్యాప్సిల్స్ని, పౌడర్ని ఉపయోగించిన తర్వాత వాళ్ళు చూసినటువంటి మార్పుని, వ్యక్తిగతంగా వాళ్ళు అనుభవించినటువంటి రిజల్ట్ని, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేశారు. ఇప్పుడు మనం వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కాల్ని వినబోతా ఉన్నాం. మన మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు ఎట్లా ఉందండి? ఆ మందులు బాగానే పనిచేస్తున్నాయ్యా. మూడో రోజు నుంచే పనిచేసింది. 3వ రోజు నుంచే మార్పు తెలిసింది. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారండి? ఇప్పుడు 10 రోజులు అయిపోయింది. మళ్ళీ ఇంకో రెండో తీసుకున్నా. 10 రోజులు అయిపోయింది, మరో కోర్స్ తీసుకున్నారు. అంత ముందులో ఏమైనా వాడారండి మీరు? మావి వాడక ముందలా? వాడంగానే అది పని చేయాలి. అంతకు ముందులో వాడారు వేరే రకం? అది పని చేయాలి నాకు. అంత ముందులో ఎంత ఖర్చు పెట్టారండి? మా దగ్గర ఎంత ఖర్చు అయింది? అంత ముందు వాడాం, డబ్బులు బాగానే అయింది. సుమారుగా ఎంత అయినాయి? అయింది 10,000 అయింది. 10,000? మొత్తం 11,000 ఒకటాను, 7,000 ఒకటి. 11,000, 7,000 అంటే 18,000 దాకా ఖర్చు పెట్టారు. ఎన్ని నెలల్లో, సుమారుగా ఎన్ని నెలల్లో 18,000 ఖర్చు పెట్టారండి? ఒకటేమో నెల రోజులది, ఇంకోటేమో 3 నెలలు. 3 నెలలు. మరి అంత రేటు పెట్టి వాడినా సరే మీకు వర్క్ అవ్వలేదు. ఈ 3 నెలల్లో 18,000 ఖర్చు అయింది. మీరు ఎక్కడ తీసుకున్నారు అవండి? కేరళ దంట. మా దగ్గర ఎంత ఖర్చు అయిందని మీకు? ఎన్ని రోజుల్లో మార్పు వచ్చింది? మా దగ్గర వాడిన తర్వాత ఎంత ఖర్చు అయింది? దేశం తర్వాత 3వ రోజు నుంచే పనిచేసింది. 3వ రోజు నుంచే మార్పు తెలిసింది. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారండి? నెలకు నెల పట్ల ఇంకా అవలా? మొత్తం 11 రోజులు. 11 రోజులు అయింది. ఎంత ఖర్చు అయింది సుమారుగా? మొత్తం 700. అంటే నెలకు 3,000 లోపు. అంటే 11 రోజులకి 700 అంటే ఒక 2 నుంచి 3,000 అవుతున్నాయి నెలకి. 700 చిల్లర అయింది అంతే. 700 చిల్లర. మీరు అంత ఖర్చు పెట్టినా సరే వేరే చోట కన్నా మా ఆయుర్వేదిక్ మందులు అనేవి మీకు మంచి మార్పు వచ్చినాయి. 3వ రోజు నుంచే మార్పు తెలిసింది అంటున్నారు. కంటిన్యూగా ఒక ఆయుర్వేదం ఏదైనా సరే 40 రోజుల నుంచి 3 నెలలు వాడుకోవాల్సి ఉంటుందండి. కంటిన్యూగా వాడే ప్రయత్నం చేయండి. మీకు మార్పు కూడా 10 రోజుల్లోపే మంచి మార్పు తెలిసింది అంటున్నారు. 3వ రోజు నుంచే కదలికలు మారినాయి అంటున్నారు కదా. మీకు జనరల్గా ఇది వాడటం మూలంగా కొద్దిగా శారీరక బలం కూడా అనిపిస్తుందండి? నీరసం, అలసట ఇలా ఏమి లేకుండా బాడీ పెయిన్స్ లాంటివి కానీ, అంటే మీరు జనరల్గా సామర్థ్యం పెరగడానికి తీసుకున్నారు కదా, శక్తి పెరగడానికి, పవర్ కోసం. దాంతో పాటుగా ఇంక మీకు కొద్దిగా హెల్దీగా కూడా అనిపిస్తా ఉందా? హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందండి మీకు? షుగర్ ఉంది కాబట్టి. షుగర్ ఉందా? షుగర్ ఉంటే కొద్దిగా వీక్నెస్ గా అనిపిస్తుంది, నరాలు బలహీనతగా ఉంటాయి. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి?
నేను పుట్టింది 1978లో పుట్టాను. 80 అంటే ఒక 40 సంవత్సరాలు చిల్లర. 40 సంవత్సరాలు. షుగర్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 22 సంవత్సరాలు అవుతుంది. చిన్న వయసులో వచ్చింది. షుగర్ వచ్చి 22 సంవత్సరాలు అయింది. బయట ఆయుర్వేదిక్ అంటే జనరల్గా మీరు మార్కెట్లో దొరికే వాటిని వాడారు కానీ అంత మార్పు తెలియలే మీకు. మా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ వాడిన తర్వాత మంచి మార్పు చూశారు. ఏమేమి తీసుకున్నారండి మా దగ్గర? అంటే మామూలుగా ఎలాంటి టైప్లో తీసుకున్నారు మీరు? పొడేమో టాబ్లెట్లు, ఇంకో పొడి, 2 రకాల పౌడర్స్ అట్లా క్యాప్సిల్స్ ఇలాంటివి తీసుకున్నారు. ఓకే అండి, వాడండి. మామూలు 40 రోజుల నుంచి 3 నెలలు వాడే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం విన్నట్లయితే గతంలో ఆయన స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కోసం, పవర్ను పెంచుకోవడం కోసం అనేక రకాల విధానాలని ఉపయోగించినా సరే, ఎక్కువ ఖర్చు చేసిన సుమారుగా 18,000 రూపాయల వరకు ఖర్చు చేసినా సరే మార్పు అనేది ఊహించినంతగా, ఆశించినంతగా చూడక ఇబ్బంది పడినట్టుగా నిరుత్సాహంతో ఉన్నప్పుడు మన ఆయుర్వేదాన్ని ఉపయోగించడం జరిగింది. మన ఆయుర్వేదాన్ని ఉపయోగించిన మొదటి 3 రోజుల్లోనే కదలికల మార్పులు చూసినట్లుగా, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా అనేది ఇంక్రీజ్ అయినట్లుగా ఆయన యొక్క అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేస్తా ఉన్నారు. ఈ విధంగా మనం చూసినట్లయితే సుమారుగా 30 నుంచి 35 రకాల ఇంగ్రీడియంట్స్తో ఉన్నటువంటి బలమైన మూలికలతో చేసినటువంటి క్యాప్సూల్స్ని, పౌడర్స్ని ఉపయోగించుకోవటం మూలంగా గత 22 సంవత్సరాల నుంచి షుగర్ ద్వారా వచ్చినటువంటి బలహీనత కావచ్చు, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక వీక్నెస్తో ఉన్న బలహీనత మన ఆయుర్వేద మూలికలైనటువంటి అశ్వగంధ, శిలాజిత్, స్వర్ణభస్మం, అబ్రక భస్మం, సిద్ధమకరధ్వజం, అదేవిధంగా అత్తిపత్తి, అతిబల, దోలగుండి, ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే సుమారుగా 35 రకాల మూలికలతో ఉన్నటువంటి ఈ హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ను ఉపయోగించుకోవటం మూలంగా మొదటి 3 రోజుల్లోనే మార్పును చూసినట్లుగా ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకుంటా ఉంటే జనరల్గా స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక వీక్నెస్తో ఉన్న వాళ్ళకి కావచ్చు, షుగర్ ద్వారా వీక్నెస్ ఉండి స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అరికాలు తిమ్మిర్లు, మంటలకు సంబంధించి, నొప్పులకు సంబంధించి, ఇలాంటి బలహీనతలకు సంబంధించి ఈ అశ్వగంధ, శిలాజిత్, అదేవిధంగా స్వర్ణభస్మం, సిద్ధమకరధ్వజం అనే ఈ బలమైన ఇంగ్రీడియంట్స్ అనేవి సహాయకంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. గతంలో అనేక రకాలుగా సుమారుగా 18,000 రూపాయల కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అనేక రకాలని ఉపయోగించిన దానికి, మన ఆయుర్వేదాన్ని ఉపయోగించిన దానికి తక్కువ టైంలో 3 రోజుల్లోనే మంచి మార్పును చూసినట్లుగా ఆయన యొక్క అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఇలాంటి ఫీడ్బ్యాక్ అనేది అనేక మందికి సహాయకంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని రికార్డ్ చేయడం జరిగింది. ఈ వీడియోని మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఇంతకు ముందు మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. గతంలో స్ట్రెంగ్త్ అండ్ స్టామినాకి సంబంధించి అశ్వగంధ, శిలాజిత్, సఫేద్ ముస్లి లాంటి బలమైన మూలికలతో ఉన్నటువంటి క్యాప్సూల్స్ గురించి, పౌడర్ గురించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అరికాలు తిమ్మిర్లు, మంటలు, నొప్పులతో బాధపడతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి, పెయిన్స్కి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. షుగర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళకి సంబంధించి మధుమేహ చూర్ణాన్ని పరిచయం చేయడం జరిగింది. అదేవిధంగా 150 కన్నా ఎక్కువ ఆయుర్వేద పౌడర్స్ గురించి మనం సపరేట్గా వీడియో చేయడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే చర్మ సంబంధిత సమస్యలైనటువంటి సోరియాసిస్ కావచ్చు, తామర కావచ్చు, దురదలు, దద్దుర్లు, ఇలాంటి వాటికి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా హెయిర్ ప్రాబ్లమ్స్ సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. వైట్ హెయిర్తో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సంబంధించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకోకుండా న్యాచురల్ బ్లాక్ హెన్నాని పరిచయం చేయడం జరిగింది. సరైన విధానంలో మహాబీర విత్తనాలని ఏ విధంగా ఉపయోగించుకోవాలో దాని గురించి మనం సపరేట్గా వీడియో చేయడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే అనేక వీడియోస్ ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.